హలో పిల్లలు! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదూ. మరి అలాంటి సమయంలో సరైన దానికోసం ఎలా ధైర్యంగా నిలబడాలో ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా సరే మనల్ని తప్పు చేసేలా మోసగించాలని చూస్తే ఏమవుతుంది? మనం కొంచెం తికమక పడతాం, అవునా? అయితే ఒక గొప్ప హీరో సరిగ్గా ఇలాంటి సమస్యనెలా ఎదుర్కొన్నారో, అలాగే మనం కూడా అత్యుత్తమ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం 40 రోజుల ఉపవాసం. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన వెంటనే దేవునికి ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్లడంతో మన కథ మొదలవుతుంది. అవును, ఏకంగా 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన అక్కడ ఉపవాసముండి ప్రార్థిస్తారు. కనీసం ఏమీ తినకుండా తాగకుండా అంత సమయం గడిపితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆయన చాలా అలసిపోయి విపరీతమైన ఆకలితో ఉంటారు. సరిగ్గా యేసు అలా నీరసంగా బలహీనంగా ఉన్న సమయంలోనే ఒక చెడ్డ వ్యక్తి అక్కడికొస్తాడు. వాడినే శోధకుడు అంటారు. శోధకుడు అంటే ఎవరైనా సరే తప్పు చేసేలా ప్రలోభపెట్టి మోసగించేవాడు అన్నమాట. యేసు బలహీనంగా ఉన్న ఈ సమయాన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని వాడనుకుంటాడు. రెండవ భాగం మొదటి పరీక్ష, రొట్టె. యేసుకు బాగా ఆకలిగా ఉందని ఆ శోధకుడికి తెలుసుకదా, అందుకే తన మొదటి పెద్ద సవాల్ను విసురుతాడు. ఆ శోధకుడేమంటాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఆకలితో ఎందుకు బాధపడాలి? కింద ఉన్న ఈ రాళ్లను రొట్టెగా మార్చుకుని తినొచ్చు కదా అని ఆశపెడతాడు. బాగా ఆకలితో ఉన్నప్పుడు రాళ్లను ఆహారంగా మార్చుకునే అవకాశం వస్తే ఎవరైనా ఆశపడతారు కదా. కాని ఇక్కడ అసలైన మలుపేంటంటే, యేసు ఆ మాయలో అస్సలు పడలేదు. దానికి బదులుగా దేవుని వాక్యాన్ని ఒక కవచంలా ఉపయోగించారు. మనిషి రొట్టె వలన మాత్రమే జీవించాడుగాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చాలా ధైర్యంగా సమాధానమిస్తారు. మూడవ భాగం రెండవ పరీక్ష, దూకడం. తన మొదటి ప్రయత్నం విఫలమవటంతో ఆ శోధకుడు ఎలాగైనా గెలవాలని సవాల్ను మరింత పెద్దది చేస్తాడు. ఈసారి వాడు యేసును ఎత్తైన దేవాలయపు శిఖరం మీద నిలబెడతాడు. నువ్వు ఇక్కడ్నుంచి కిందకి దూకేయ్, నీ పాదానికి రాయి కూడా తగలకుండా దేవదూతలు నిన్ను చేతులతో పట్టుకుంటారని దేవుని మాటల్లోనే ఉంది కదా అని మోసగించడానికి చూస్తాడు. చూశారా, వాక్యాన్నే వాడికి అనుకూలంగా వాడుకోవాలని ఎంతలా ప్రయత్నిస్తున్నాడో. దానికి యేసు చాలా అద్భుతంగా బదులిస్తారు. ఆయన మళ్ళీ దేవుని వాక్యాన్నే నమ్ముకున్నారు. ప్రభువైన నీ దేవునిను నువ్వు శోధించకూడదు అని కూడా వ్రాయబడి ఉంది అని చెబుతూ తన స్థానంలో బలంగా నిలబడతారు. అంటే దేవునిపై ఉన్న నమ్మకాన్ని అనవసరంగా పరీక్షించకూడదని ఆయన నిరూపిస్తారు. నాలుగవ భాగం మూడవ పరీక్ష, రాజ్యాలు. రెండుసార్లు ఓడిపోయిన ఆ అపవాది ఇప్పుడు చివరిగా ఒక అతిపెద్ద మోసం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. యేసును ఒక చాలా ఎత్తైన కొండమీదకు తీసుకుని వెళ్ళి ఈ లోకంలోని రాజ్యాలన్నిటినీ వాటి వైభవాన్ని చూపిస్తాడు. నువ్వు గనుక నాకొక్కసారి సాగిలపడి నమస్కారం చేస్తే ఈ ప్రపంచమంతా నీకే ఇచ్చేస్తాను అని చాలా పెద్ద ఆశ చూపిస్తాడు. ఎంతో అందమైన రాజ్యాలు, సంపద కళ్లముందు కనిపిస్తే ఎంతటివారైనా పడిపోతారు కదా. కాని యేసు ఏమాత్రం లొంగలేదు. సాతానా, ఇక్కడినుంచి వెళ్ళిపో, ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని చాలా గట్టిగా ఆజ్ఞాపిస్తారు. ఎంత పెద్ద ఆశ చూపించినా ఆయన సరైన దానివైపే ధైర్యంగా నిలబడ్డారు. యేసు తన మాటల్లో ఏమాత్రం పడలేదని అర్థం చేసుకున్న ఆ శోధకుడు ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి పారిపోతాడు. వెంటనే దేవదూతలు అక్కడికి వచ్చి యేసుకు సాయం చేస్తారు. చెడుపై ఎంత గొప్ప విజయం సాధించారో కదా. ఐదవ భాగం మన స్వంత పరీక్షలు ఎదుర్కోవడం. అయితే ఇదంతా ఎప్పుడో జరిగిన పురాతన కథ మాత్రమే కాదు, ఇది నేడు మనకు కూడా నేరుగా సంబంధమున్న విషయం. ఎందుకంటే ఆ శోధకుడికి అస్సలు నిద్ర ఉండదు. గర్జించే సింహంలా ఎవర్ని మోసం చేద్దామా అని రోజుకు 24 గంటలు వాడు పనిచేస్తూనే ఉంటాడు. మనం తప్పులు చేసి పరలోకానికి వెళ్లకుండా అడ్డుకోవాలన్నదే వాడి ఏకైక లక్ష్యం. మన రోజువారీ జీవితంలో కూడా ఎన్నో కష్టమైన ఎంపికలు ఎదురవుతాయి. ఇతరుల వస్తువులు తీసుకోవాలనిపించటం, డబ్బుమీద ఆశపడటం, చెడ్డ మాటలు మాట్లాడటం, లేదా ఇతరులను ఇబ్బంది పెట్టటం, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఇవన్నీ మనకి తెలియకుండానే మన ముందొచ్చే చిన్న చిన్న పరీక్షల్లాంటివి. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరవ భాగం
అత్యుత్తమ ఎంపిక చేసుకోవడం. మనం భయపడాల్సిన పనేమీ లేదు, ఎందుకంటే సరిగ్గా యేసులాగానే మనం కూడా ఈ చెడ్డ ఎంపికలను ఓడించి సరైన మార్గంలో నిలబడవచ్చు. దీనికోసం మనం 3 సులభమైన పద్ధతులు పాటించవచ్చు. 1. కష్టాలు వచ్చినప్పుడు అస్సలు భయపడకూడదు. 2. దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలి. 3. మనం నేర్చుకున్న మంచి విషయాలను బలంగా నమ్మాలి. ఈ 3 ఆయుధాలు ఉంటే చాలు, మనం ఎలాంటి శోధననైనా ఇట్టే జయించవచ్చు. ఇప్పుడు మీరందరూ ఒకసారి ఈ ప్రశ్నను ఆలోచించండి. మళ్ళీ ఎప్పుడైనా ఒక చెడ్డ ఎంపిక చాలా సులభంగా, ఆకర్షణీయంగా మీ ముందు కనిపించినప్పుడు వద్దు అని చెప్పే ధైర్యం మీకు ఎక్కడి నుండి వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సరైన ఎంపిక చేసుకునే అద్భుతమైన శక్తి మనందరిలోనూ ఉంది. ఎల్లప్పుడూ సరైన దారిలో నడుద్దాం, సరేనా? మళ్ళీ కలుద్దాం.